హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం రవ్వ కేక్ని విరిగిపోకుండా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. అది కూడా టీ పాత్రలో పెనం మీద ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది రవ్వ కేక్ చేసినప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే కుక్ అయిన తర్వాత కేక్ ముక్కగా రాకుండా విడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి కొలతలో చిన్న మార్పు చేయాలి. అదేంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక గిన్నెలో నేను ఇక్కడ మా బాబు పాలు తాగే కప్పుతో అన్ని కొలుస్తున్నాను. ఈ పెద్ద కప్పుడు పంచదార పొడి, గ్రైండ్ చేసుకున్న పంచదార పొడి వేయాలి. ఒక కప్పు, దాంట్లో అరకప్పు పెరుగు వేయాలి, అరకప్పు నూనె వేయాలి. ఇదైనా వాసన లేని నూనె వేయాలి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. ఈ పదార్థాలన్నిటినీ ఇలా బాగా విస్కర్తో కానీ లేదా మిక్సీలో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలపాలి. ఇలా క్రీమ్ లాగా తయారవ్వాలన్నమాట. పెరుగు, పంచదార పొడి అలాగే నూనె బాగా కలవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఇలా కలిపితే బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం రవ్వని గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎంత సన్నగా ఉన్న రవ్వ తీసుకున్నా సరే రవ్వని గ్రైండ్ చేసుకుంటేనే కేక్ చాలా బాగా వస్తుంది. సో చిన్న మిక్సీ జార్లో రవ్వని వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి. ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేస్తే అది ఇలా కోర్స్గా తయారవుతుంది, కొంచెం బరకగా తయారవుతుంది. మరీ పొడిలాగా అయిపోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని కొలుచుకోవాలి. మనం తీసుకున్న కప్పుకి 1.5 కప్పుల రవ్వ మనకు అవసరం అవుతుంది. సో మీరు ఇలా గ్రైండ్ చేసుకుని కొలుచుకొని 1.5 కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అనమాట. ఇప్పుడు చూసారు కదా, దీన్ని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేయాలి. 1.5 కప్పులు వేస్తున్నాం. ఇప్పుడు బాగా కలపాలి. ఒక డైరెక్షన్లోనే బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు మనకు బాగా కలిసిపోతుంది. ఇదేనండి నేను మార్చిన కొలత. 3/4 కప్పు మైదా పిండి వేయాలి. ఇది కంపల్సరీ వేయాలి, లేదంటే మీరు కేక్ చేసినప్పుడు విడిపోతుంది అనమాట. 3/4 కప్పు మైదా పిండిని ఇలా జల్లించుకొని మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలి. మైదా పిండి వేసి కూడా ఒకే డైరెక్షన్లో బాగా కలపాలి. ఇలా కలిపినప్పుడు గట్టిగా అవుతుంది కదా ఈ పిండి. ఇందులో మనం కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. దాదాపు అరకప్పు నుండి 1 కప్పు వరకు పాలు పడతాయి. ఇలా పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇలా కొంచెం జారుగా ఉండాలి పిండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు అవసరమైతే పోసుకోవచ్చు. మూత పెట్టేసి అరగంట ఖచ్చితంగా నానబెట్టాలి. ఇప్పుడు మనం ఇలా టీ గిన్నెని రెడీ చేసుకుందాం. మీ దగ్గర ఉన్న ఏ టీ గిన్నె అయినా తీసుకోండి, లేదంటే ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. వెడల్పు తక్కువగా లోతు ఎక్కువగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకొని దాంట్లో అడుగున కొద్దిగా నూనె రాసి బాగా స్ప్రెడ్ చేయాలి. అంచులు కూడా నూనె రాయాలి. మైదాపిండి బాగా డస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో పెట్టి ఏదైనా ఇనుప పెనం పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం వేడి చేయాలి. ఇది బాగా వేడవుతూ ఉంటుంది. అది వేడయ్యే లోపుగా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఉంటే దాంట్లో కొద్దిగా మైదా పిండి డస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అరగంట నానిన తర్వాత చూసారా పిండి ఇలా గట్టిగా అవుతుందన్నమాట. అంటే ఈ రవ్వ మొత్తం మనం వేసిన పదార్థాలు పీల్చుకుంటుంది. దాంట్లో ఇంకొద్దిగా పాలు పోసుకొని కొంచెం జారుగా పిండి కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేయాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక చిన్న ప్యాకెట్ ఈనో పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి. ఎసెన్స్ లేకపోతే యాలక్కాయల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పదార్థాలని మనం బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూసినట్టుగా కొంచెం జారుగా పిండి తయారవ్వాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టీ గిన్నెలో టూటీ ఫ్రూటీ వేసేసి ఆ తర్వాత కేక్ బ్యాటర్ మొత్తం వేసేయాలి. దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయన్నమాట. ఇలా చేస్తే చక్కగా స్పాంజీగా తయారవుతుంది. దాని మీద కూడా కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు. వీటి బదులుగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ టీ పాత్రని మనం వేడి చేసుకుంటున్న పెనం మీద పెట్టేసి ఏదైనా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. లోకి మీడియంకి మధ్యలో పెట్టాలన్నమాట. మీడియం లో ఫ్లేమ్ అంటారు దాన్ని. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టి 40 నుండి 50 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇలా మనం ఏదైనా పాత్రలో కానీ స్టవ్ మీద చేస్తున్నప్పుడు మధ్యలో ఉడకడానికి టైం పడుతుందన్నమాట. అప్పుడు మీరు లో ఫ్లేమ్లోనే ఉంచి మరి కాసేపు ఉడికించుకోవాలి. అంతేనండి. అంతేకాని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇక్కడ నేను 1 అవర్ తర్వాత చెక్ చేస్తున్నాను. 1 అవర్కి నా కేక్ రెడీ అయిందనమాట. టూత్పిక్తో చెక్ చేసి ఆ తర్వాత పూర్తిగా చల్లారబెట్టాలి.
బాగా చల్లారిన తర్వాత ఒకసారి ఇలా నైఫ్తో రన్ చేసి వేరొక ప్లేట్లోకి రివర్స్ చేసుకుంటే ఇలా తయారవుతుంది కేక్. చూస్తారు కదా ఎంత బాగా వస్తుంది, అలాగే విడిపోకుండా వస్తుంది. బాగా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని ఇలా కట్ చేసుకోవాలి. కేక్ ఉడకడానికి టైం అనేది మీరు వేసుకున్న కేక్ క్వాంటిటీ మీద, అలాగే మీ పెనం మీద, మీ స్టవ్ మంట మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో మాత్రమే కొంచెం లేట్ అయినా సరే కేక్ని వండుకోవాలి. అంతేనండి, ఈ కేక్ మీరు తప్పకుండా ట్రై చేయండి, అందరికీ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ రవ కేక్ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.